3299, ఇది ఆల్మోస్ట్ 3 లక్షల. మన టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి ఫేవరెట్ జాక్ డానియల్స్. హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మా కుకింగ్ వీడియోస్ చూసారు కదా ఎన్ని రోజులు. ఇప్పుడు మేము డైలీ వ్లాగింగ్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎప్పటిలాగానే మమ్మల్ని ఇప్పుడు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాము. సరే కన్నా, మరి ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? కాస్కోకి వెళ్దామా చరణ్? ఇంట్లో గ్రాసరీస్ అయిపోయాయి. మర్చిపోయా, వాటర్ కూడా లేవు అండ్ ఇంకా బాత్ టిష్యూస్ అన్నీ అయిపోయినాయి. తెచ్చుకోవడం బెటర్. ఓకే, కాస్కోకి వెళ్దాం. సరే అండి, కాస్కోకి వెళ్దాం. కాస్కో ఏంటంటే ఇండియాలో డీమార్ట్ ఎలా ఉంటుందో మాకు ఇక్కడ కాస్కో అలా ఉంటుంది అనమాట. మీకు అన్ని ఐటమ్స్ హోల్సేల్లో దొరుకుతాయి బేసిక్గా. సో వెళ్ళి మేమేం తీసుకుంటాం, నార్మల్గా అక్కడ ఏముంటాయని మీకు చూపిస్తాం ఈరోజు. సో ఆల్మోస్ట్ వచ్చేసామండి మనం కాస్కో దగ్గరికి. ఇలా రోడ్డు మీద వెళ్తుంటే రోడ్ పక్కన ఈ పూలు కనిపించాయండి. సేమ్ మన ఇండియాలో చామంతి పూలు లాగా ఉన్నాయన్నమాట. కానీ ఇవైతే ఇక్కడ పిచ్చి పూలు, ఎవరేం పట్టించుకోరు వీటిని. ఓకే, కాస్కో దగ్గరకు వచ్చేసామండి. గ్యాస్ కొట్టిస్తే బెటర్ అనుకుంటా, గ్యాస్ తక్కువే ఉంది. సో ఆల్మోస్ట్ క్వార్టర్ ట్యాంక్ లెఫ్ట్. కాస్కోలో చాలా థింగ్స్ ఉంటాయని చెప్పాను కదా, దాంట్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇది గ్యాస్ స్టేషన్. ఇక్కడ కొంచెం బయట గ్యాస్ స్టేషన్స్ కన్నా ఇక్కడ కొంచెం తక్కువ రేట్స్కి దొరుకుతుంది మనకి గ్యాస్. ఇది చూడండి, ఇక్కడ బోస్ వైట్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ ఆఫర్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ $130 ఆఫర్ పెట్టాడు. 329 200కి వస్తుంది. గుడ్ డీల్ అసలు. ఈ టీవీ చూడండి, 100 ఇంచెస్. అసలు మామూలుగా లేదు. హోమ్ థియేటర్ సెటప్ చేసుకోవడానికి మస్తు ఉంటుందండి ఈ టీవీ అయితే. హియర్ కమ్స్ ద గేమర్స్ ఫేవరెట్ నింటెండో స్విచ్. ఫుల్ కంప్లీట్ బండల్. ఇక్కడ చూడండి ప్లే స్టేషన్ ఉంది. కిందకు తప్పకుండా కామెంట్ చేయండి మీలో ఎంతమంది ప్లే స్టేషన్ ఆడతారో. ఇది ఏప్రిల్లోనే తెలిసిన విషయం ఏంటంటే సోనీ వాడు ఆల్మోస్ట్ ఈచ్ కన్సోల్ మీద $100 to $150 ప్రైస్ హైక్ చేశాడు. ప్లే స్టేషన్ ప్రో అయితే ఆల్మోస్ట్ $900. ఇక్కడ ఇండియాలో మరి ఎంత ప్రైస్ పెరిగిందో కామెంట్ చేయండి కింద. ఇది వచ్చేసి కంట్రోలర్ అన్నమాట, కంట్రోలర్ బండిల్. మనకి ఛార్జింగ్ డాక్తో పాటు వస్తుంది. ఈ రెండు విడివిడిగా కొంటే ఆల్మోస్ట్ మనకి $110 వరకు అవుతాయి. ఇక్కడ కాస్కోలో మనకి హోల్సేల్కి $90 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి గేమింగ్ పీసీస్ కూడా ఉన్నాయి. మీలో ఎంతమంది పీసీ గేమింగ్ ఇష్టపడతారో కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్ ఫేవరెట్ మాత్రం పీసీ గేమింగే. ఎందుకంటే ఫుల్ కస్టమైజేషన్, మన ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మన ఓపిక అనమాట. ఫైనాన్షియల్లీ మనం ఎంత మనీ పెడితే అంత అవుట్పుట్ వస్తుంది పీసీ గేమింగ్ అయితే. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే వీటిలో మోస్ట్ యాంటిసిపేటెడ్ గేమ్స్ అన్నీ ఒక 2 to maybe 1 or 2 years ఆగాల్సి వస్తుంది. ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్లో అయితే ఎక్స్క్లూజివ్లీ వచ్చేస్తాయి డే 1 గేమ్సే.
అది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి పీసీ గేమింగ్కి. ఇది చూడండి, ఇది ఆల్మోస్ట్ $3,200, అంటే డాలర్ రేట్ ప్రకారం చూస్తే 3 లక్షలు అనమాట. సో ఈ కాస్కోలో డైమండ్ అండ్ గోల్డ్ కూడా ఉంటుంది. గోల్డ్ 20-24 దొరకదు, కానీ 14 క్యారెట్ అండ్ 18 క్యారెట్ అయితే ఉంటుంది. డైమండ్ రింగ్స్ చాలా బాగుంటాయి వీడి దగ్గర. క్యారెట్స్ కూడా ఐ థింక్ డిఫరెన్స్ ఉంటుంది ఇండియాకి అండ్ ఇక్కడికి. ఈ రింగ్ చూడండి ఎంత బాగుందో, 2,199 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది సార్? 2 lakhs ఉంటుంది. 2 lakhs ఉంటుందండి ఈ రింగ్. 3299, ఇది ఆల్మోస్ట్ 3 లక్షల సంథింగ్ చేంజ్ ఉంటుందండి. అట్లా ఉండొచ్చు చేంజ్. అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా అమ్ముతాడు వీడు, అవి కూడా మనం కొనుక్కోవచ్చు. కాస్కో వాడు గోల్డ్ బార్స్ పెడతాడు ఎప్పుడు, బట్ అయిపోయినట్టున్నాయి, ఓన్లీ సిల్వరే ఉంది ఇప్పుడు. చూసారా ఇక్కడ 14 క్యారెట్ ఎల్లో గోల్డ్ ఉంది. బ్రేస్లెట్స్ బాగున్నాయి. ఈ బీడ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మా అత్తయ్య గారికి యాక్చువల్గా బీడ్స్ ఇవంటే చాలా ఇష్టం. అండ్ యూఎస్లో చాలా మంచి బీడ్స్ దొరుకుతాయి. ఇక్కడ అప్పుడప్పుడు కలెక్షన్స్ కూడా పెడుతూ ఉంటారు అనమాట ఇండియన్స్. జెమ్ షోస్లో వెళ్తే మనకు దొరుకుతాయి. ఇదైతే ఒక్కటే సెపరేట్గా పెట్టాడు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా, $349 అంట. ఇక్కడ మొక్కలు కూడా దొరుకుతాయి మనకి. ఇప్పుడు సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా, సో వీడు ఎక్కువ మొక్కలు పెట్టలేదు. నార్మల్గా అయితే టమాటో మొక్కలు పెడతాడు, రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ పెడతాడు. ఇవన్నీ ఐ థింక్ షో చెట్లు లాగా పెట్టాడు అనమాట. చెప్పాను కదా ఇందాక రోజ్ ప్లాంట్స్ పెడతాడు అని. ఇదిగోండి రోజ్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టాడు. చాలా డిఫరెంట్ టైప్ రోజెస్ ఉంటాయి. ఇవి మన ఇండియాలో దొరుకుతాయి యాక్చువల్గా ఇలాంటి రోజెస్. హే చరణ్, ఇది చూడు చాలా బాగుంది. ఐ థింక్ మనం కిచెన్లోకి అండ్ వాష్రూమ్లోకి వాడుకోవచ్చు వీటిని. సో ఇట్లా ఒక స్టోరేజ్ ర్యాక్స్ లాగా ఇస్తున్నాడు. మనం లైక్ అన్ని ఆయిల్ బాటిల్స్ అండ్ మాయిశ్చరైజర్స్ మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఇలా ఐ థింక్ వాష్రూమ్లోకి కూడా వాడుకోవచ్చు. ఐ థింక్ వాష్రూమ్లో సెట్ అవ్వదేమో అనిపిస్తుంది, ఎందుకంటే వాటర్ అయి పడి వుడ్ పాడవచ్చు. మేబీ కిచెన్లోకి ఓకే అనుకుంటా. చాలా ప్రెట్టి ఉన్నాయి. ప్రైస్ $22 ఉంది 5 పీసెస్కి, బట్ బాగుంది. ఇలా డిఫరెంట్ సైజెస్ కూడా వస్తున్నాయి దీంట్లో. ఏం చూస్తున్నావు చరణ్? ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ఉంది. చాలా హెవీ ఉందా? మంచి సాలిడ్గా ఉంది. వెనకాల చూడు టెక్సాస్ థీమ్ అంతా. ఓ నైస్. నా ఫేవరెట్ అసలు క్యాస్ట్ ఐరన్. అవును చాలా బాగుంటుంది కుకింగ్. మేబీ నెక్స్ట్ టైం. ఇంట్లో ఆల్రెడీ 2 ఉన్నాయిగా. ప్రైస్ $28 ఉందండి. ఈ ప్యాన్స్ చూసారా, 14-inch ప్యాన్స్ అనుకుంటా. బేసికల్లీ ఇద్దరం షెఫ్లమే అండి, ఇద్దరం బాగా కుక్ చేస్తాం. మా ఇద్దరికి ఇట్లా కిచెన్ సెట్స్ కానీ ఇట్లా ఇవి చూసినప్పుడల్లా ఆగి కొనకపోయినా కానీ ఇట్లా వెరిఫై చేస్తూ ఉంటాం, ఏంటి మనకేమన్నా పనికి వస్తాయా. మేము ఇంతకు ముందు నాన్ స్టిక్ ప్యాన్స్ వాడేవాళ్ళం, బట్ ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ తీసేసి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్కి వచ్చేసాము. ఏదర్ స్టెయిన్లెస్ స్టీల్ లేకపోతే స్కిల్లెట్, ఇందాక చూసారు కదా కాస్ట్ ఐరన్, అవే యూస్ చేస్తున్నాము. ఇవన్నీ సెరమిక్ ఉండే, నాన్ స్టిక్, ఇవన్నీ మన స్టఫ్ కాదు. ఒక ఐటమ్ కనిపించింది, జాంకాయలు. ఇక్కడ జాంకాయలు కూడా దొరుకుతున్నాయి చూసారా, కానీ మన ఇండియాలో ఉన్నంత పెద్ద కాయలు కాదు, చాలా చిన్న చిన్న నాటుకాయల్లో ఉన్నాయి. ఇవి మంచిగా లేవు. ప్రైస్ కూడా ఎక్కువే ఉంది, 6.99. మీలో వాటర్ మెలన్ని టెస్ట్ చేసి తీసుకునే టెక్నిక్ ఎంతమందికి తెలుసండి? దెర్ ఈజ్ సమ్ బిగ్ ఎల్లో స్పాట్ ఒకటి ఉండి చూస్తారు. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ బిట్వీన్లో కూడా ఇట్లా కొలిసి చూస్తారు ఈక్వల్గా ఇట్లా వస్తున్నాయా లేదా అని. కానీ ఇక్కడ బిగ్ ఎల్లో స్పాట్స్ లేవు. లుక్స్ లైక్ దీస్ ఆర్ ఆల్ ఫ్రెష్. ఇక మేము వెతికి ఒకటైతే ఫైండ్ అవుట్ చేసాము. ఇట్లా ఎల్లో పెద్ద స్పాట్ ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కట్ చేసి చూద్దాం అది టేస్ట్ ఎలా ఉంది అని. బెల్ పెప్పర్స్ చూసారా ఎంత బాగున్నాయో, 3 కలర్స్ ఇస్తాడు ఇట్లా,
చాలా బాగున్నాయి, చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి అనుకోండి. మాకు ఇక్కడ పాలకూర ఇట్లా డబ్బాల్లో పెట్టి అమ్ముతారు. మా దగ్గర బచ్చల కూర చాలా తక్కువ దొరుకుతుందండి. ఇట్లా పాలకూర దొరుకుతుంది అనమాట, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇది ఆల్రెడీ వాష్ చేసి ఇస్తాడు మనకి, సో బాగుంటుంది. ఇక్కడ అన్నీ ఇట్లా సాలెడ్లో వేసుకునే ఐటమ్స్ ఉంటాయి. ఇంత ఎర్రగా చూస్తుంటే ఇవన్నీ తినాలనిపిస్తుంది. రెడ్ చెర్రీస్ ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి. చాలా చరణ్కి చాలా ఇష్టం, తీసుకుంటాను ఒకటి. ఇక్కడ కాస్కోలో అల్లం చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మన ఇండియన్ స్టోర్ కన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఆర్గానిక్. మేము ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తాం. అల్లం ఇంకా వెల్లుల్లి రెండు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ చూడండి నా ఫేవరెట్ ఉంది సీ ఫుడ్, వైల్డ్ క్రాబ్ లెగ్స్ అండ్ ఇంకా లాబ్స్టర్ టైల్స్ ఉన్నాయి. అసలు ఇవి లాబ్స్టర్ టైల్స్ అయితే అద్భుతంగా ఉంటాయండి. వీటిని గ్రిల్ చేసుకుని గార్లిక్ వాటర్లో అట్లా డిప్ చేసుకుని తింటుంటే అదిరిపోయిద్ది అంతే. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా చేసి చూపిస్తాను. హోల్ చికెన్ అండి ఇదైతే. హోల్ చికెన్ ఇట్లా గ్రిల్ చేసేసి పెడతారు, జస్ట్ $5. ఇక్కడ ఎవరో మిల్క్ క్రేట్ని పడేసినట్టున్నారు, అంతా లీక్ అవుతుంది. ఎనీవే, ట్రంప్ గాడి దెబ్బకి ఇండియా నుంచి మేము అసలు నెయ్యి తెప్పించుకోవాలని ఉన్నా కానీ భయమేనండి. వాడు ఎక్కడ ట్యాక్స్ వేస్తాడో అని దానికి కూడా. అందుకే మేము ఎప్పుడు కాస్కోకి వచ్చినా ఈ బటర్ తీసుకుంటాము అన్సాల్టెడ్ది. ఇంక ఇది వేడి చేసుకుని దీన్నే నెయ్యిలాగా ఇంకా చేసుకుంటాము. ఈ కోకోనట్ వాటర్ చూసారా, ఇవి సేమ్ మన ఇండియాలో తాటి ముంజల వాటర్ తాగినట్టుగా ఉంటాయి అన్నమాట. ఈ దుబాయ్ చాక్లెట్స్ చాలా బాగుంటున్నాయి ఈ మధ్య. కాస్కో లిక్కర్లోకి వెళ్దాము. చూడండి, గ్రే గూస్ వాడ్కా 1.75 లీటర్. మా ఫ్రెండ్స్ బీటెక్లో బకార్డి ఇది తాగేవాళ్ళు. అవి చూస్తుంటే పాత డేస్ గుర్తు వస్తున్నాయి. ఇది ఎట్లా ఉందంటే అచ్చం అలాడిన్ మ్యాజిక్ దీపం ఉంటుంది చూసారా, రబ్ చేయగానే జీనీ బయటకు వస్తుంది, అట్లా ఉంది చూడడానికి. చాలా బాగుంది వెరైటీగా.
ఇది మట్టితో చేసింది, మళ్ళీ పింగాణిలా ఉంది, పింగాణి మెటీరియల్ అనుకుంటా. చూడండి మొత్తం అది గ్లాస్ అంతా డ్రాగన్ షేపు, నెపోలియన్ బ్రాందీ అంట. డ్రాగన్ షేప్లో గ్లాస్ డిజైన్ చేసి దాంట్లో లిక్కర్ ఫిల్ చేశారు. భలే ఉంది చూడడానికి అసలు. ఇది చూడండి క్రౌన్ రాయల్ 1.75. మనం ఇండియా తీసుకెళ్ళడానికి బాగుంటాయి ఇవి. మీకు ఎక్స్క్లూజివ్ ఇండియా తీసుకెళ్ళే లిక్కర్ చూపిస్తాను ఇప్పుడు. క్రౌన్ రాయల్ ఇది ఒకటి తీసుకెళ్ళొచ్చు. బక్కనాన్స్ డీలక్స్ ఇది కూడా బాగుంటుంది, ఇది కూడా తీసుకెళ్ళొచ్చు. చూసారా లోకల్ టెక్సాస్ స్పిరిట్, చీప్ అండ్ బెస్ట్ అనమాట. చూడండి 1799 ఉంది, 1.75. అండ్ శివాస్ రీగల్ ఇది కూడా తీసుకెళ్ళొచ్చు, ఇది బాగుంటుంది. లిక్కర్ ఫుల్ సాఫ్ట్గా ఉంటుంది భలేగా. గ్లెన్లివెట్, బ్లాక్ లేబుల్ ఉంది, రెడ్ లేబుల్ ఉంది, ఇది బాగుంటుంది. మేకర్స్ మార్క్. ఇక్కడ చూడండి మన టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి ఫేవరెట్ జాక్ డానియల్స్. ఇక ఈ రోలో వచ్చేస్తే మొత్తం అన్నీ టాప్ షెల్ఫ్ ఉంటాయి. టాప్ షెల్ఫ్ అంటే పైన లిక్కర్ కాదు, టాప్ షెల్ఫ్ అంటే ప్రైస్ వైజ్ అనమాట. ఇక్కడ అన్నీ మొత్తం $70, $80 ఎక్స్క్లూజివ్ లిక్కర్ అవన్నీ. ఇక్కడ చూడండి జానీ వాకర్ బ్లూ లేబుల్ అయితే $200 ఉంది. ఇవన్నీ పెగ్ బాటిల్స్ అనమాట. సింపుల్గా ఒక పెగ్ వేసుకోవడమే, ఒక బాటిల్ తాగితే కరెక్ట్గా ఒక పెగ్ వస్తుందండి. ఇవన్నీ చిన్న చిన్నగా భలే ఉన్నాయి చూడండి. పెగ్గా షార్ట్ వేసేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి భలేగా ఇవి. ఎదురుగా చూడండి మెక్లారెన్ కార్ వెళ్తుంది. లుక్స్ లైక్ ఇట్స్ మెక్లారెన్ P1. ఓకే రైట్, ఇంకా మనం ఇంటికి వచ్చేస్తున్నామండి. చూసారు కదా, ఇది మా ఫస్ట్ బ్లాగ్ అఫీషియల్లీ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాము. ఐ ఫర్గాట్ టు టేక్ మై మైక్ టుడే, సో జస్ట్ క్యాజువల్గా ఫోన్లోనే రికార్డ్ చేయడం జరిగింది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకోసారి మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవండి, బాయ్, అందరూ జాగ్రత్త.